హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను కాకరకాయ ఫ్రై అస్సలు చేదు లేకుండా నా స్టైల్లో చేసి చూపిస్తాను. చూడండి కాకరకాయను బాగా వేయించుకున్నాను. కాకరకాయ 1/2 kg తీసుకున్నానండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, 1/2 kg కాకరకాయలకి 1/4 kgకి ఎక్కువగానే ఆనియన్స్, ఉల్లిగడ్డలు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేస్తే చాలా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలా వేయించి పక్కకు పెట్టుకోవాలండి. ఆనియన్స్ మళ్ళీ ఆయిల్లో వేసుకొని దోరగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఆనియన్ని ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి, ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు కొంచెం టైం పడుతుందండి. చూడండి, నేను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇలా చేస్తే అస్సలు చేదవ్వదండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, బాగా వేగాక కారం, ఉప్పు తగినంత వేసి కలిపానండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా అవుతుంది. రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. రైస్లో కూడా బాగుంటుంది. కాకరకాయ ఫ్రై తినని వాళ్ళు కూడా తింటారండి ఇలా చేస్తే. ఇలా ఆనియన్స్ని ఎక్కువగా కలుపుకోవడం వల్ల పిల్లలు కూడా తింటారండి. కొంచెం చేదు లేకుండా కొంచెం స్వీట్గా ఉంటుంది కాకరకాయ ఫ్రై. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇంతే అండి కాకరకాయ ఫ్రై. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.